ఎక్కడ మనం చూడొచ్చు? కర్నూలు జిల్లాలో ఆదోని కానీ, ఆలూరు, మరి కడప వాయువ్య భాగం. ఇది మనం కడప అనుకోండి, ఓకేనా? ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తర, ఇది మనకి దక్షిణ, ఓకేనా? ఇది నైరుతి, ఇది ఈశాన్యం, అలాగే ఇది వాయువ్యం, ఇది ఆగ్నేయం. ఇప్పుడు అదేమన్నాడు? వాయువ్య మూల అన్నాడు, అంటే ఇక్కడ, ఓకేనా? ఈ ప్రాంతంలో మనకేంటంటే అనంతపురం జిల్లా, కడప జిల్లాలో వాయువ్య భాగంలో ఎక్కువగా ఉంటాయి. అలాగే అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో, ఓకేనా? అన్నమయ్య జిల్లాలో వాయులపాడు, తిరుపతి, చంద్రగిరి ప్రాంతం, అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంతం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం. అంటే ఇవన్నీ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? రాయలసీమ ప్రాంతం అట్మోస్ట్ మనకి ఈ ఈ నల్లరేగడి నేలలు అనేటటువంటివి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అంతే కదా? తక్కువగా మనం ఇక్కడ చూసుకుంటే తక్కువగా ఈ యొక్క నల్లరేగడి నేలలు మనం చూసుకుంటే తక్కువగా మనకి చిత్తూరు ప్రాంతంలో ఉంటాయి, తక్కువగా, ఓకేనండి? కంపేరిటివ్ స్టడీ. మరి ఎర్ర నేలలు ఎక్కడ తక్కువగా ఉంటాయి? మనం చెప్పుకున్నాం, గుంటూరు ప్రాంతంలో తక్కువగా ఉంటాయి. మరి ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు చూసుకుందాం, ఓకేనా? ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు ఇవైతే రాయలసీమ ప్రాంతం ఎక్కువ ఉంటాయి. ఇవి రాయలసీమ ప్రాంతంతో పాటు తూర్పాంధ్ర, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలో కూడా కొంచెం ఉంటాయి. అలా మనం చదువుకోవాలి. ఇలా వీటినే మనం ఏంటంటామంటే ఈ నల్లరేగడి నేలల్నే మనము ఏమని పిలుస్తాము అనేది ఇంపార్టెంట్. ఈ యొక్క నల్లరేగడి నేలని మనం బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటాం. బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ నల్లరేగడి నేలలు ఎక్కువగా పత్తి పంటకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అందువల్ల మనకి, ఎందుకంటే వీటికి ఎక్కువసేపు నీటిని నిల్వ చేసుకునేటటువంటి సామర్థ్యము ఈ నల్లరేగడి నేలలకు ఉంటాయి. ఈ నల్లరేగడి నేలకి ఏంటి? నీటిని ఎక్కువసేపు నిల్వ చేసుకునేటటువంటి సామర్థ్యం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది భూమి అనుకుంటే ఇలా పగుళ్ళు వస్తాయి, నెర్రలు ఏర్పరుస్తాయి. ఈ పగుళ్ళని మనం నెర్రలు అంటాం. ఈ పగుళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క నల్లరేగడి నేల, ఇది భూమి అనుకుంటే ఇవన్నీ పగుళ్ళు అనుకోండి, ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణంలో ఉండే మనకి నత్రజని, ఓకేనా, ఈ పగుల్లోకి చేరి ఏం చేస్తుందంటే కొంతకాలం తర్వాత, అంటే అలాగే అట్టిపెట్టి ఉంచుతుంది అనమాట. ఈ పగుళ్ళని నత్రజని మూసేస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మొక్కలు వేసేటప్పుడు ఈ నత్రజని అనేటటువంటిది మొక్కలకు అందుతుంది. తద్వారా మనకేమవుతుంది? నేల సారవంతము అవుతాయి అన్నమాట. తర్వాత అలాగా ఇది అంతటిని కూడా మనకేమవుతుందంటే నేల సారవంతం అవుతుంది, పగుళ్ళు వస్తాయి, సారవంతం అవుతుంది. అంటే ఇక్కడ ఏం అర్థం అవ్వాలి మనకి? తనను తాను దున్నుకుంటున్నాయి అన్నమాట ఈ నేలలు. అందువల్ల ఇది ఎక్కువగా పొగాకు, పత్తి, పసుపు, మొక్కజొన్న, మిర్చి ఇవన్నిటికీ కూడా మనకి నల్లరేగడి నేలలు చాలా అనుకూలమైనటువంటి ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఈ యొక్క నేలల్ని మనం ఎర్ర నేలలు చూసాం, నల్లరేగడి నేలలు చూసాం. ఆల్మోస్ట్ 90% అయితే ఇవి ఆక్రమించాయి అన్నమాట, ఓకేనా? తరువాత ఎక్కువ శాతం మనకు ఉండేవి ఏంటంటే మనకు తెలుసు ఒండ్రు మట్టి నేలలు. ఇవి దాదాపు 5% ఉన్నాయి. ఇందులో మనకేంటి? పొటాషియం ఉంటుంది, ఎక్కువ ఖనిజాలు అనేటటువంటి సున్నము మరియు పొటాషియం ఎక్కువగా ఉంటాయన్నమాట. అందులో ఒండ్రు మట్టి నేలలు. మళ్ళీ వెంటనే మనం వెనక్కి వచ్చేయాలన్నమాట. ఏంటి? కంపేరిటివ్ ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు, ఓకేనా? ఒండ్రు నేలలు. ఇందులో ఏవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం? సున్నము, పొటాషియం. అలాగే మరి నల్లరేగడి నేలలో మనకి ఏవి ఎక్కువగా ఉంటాయి? మనకు తెలుసు, ఇందులో
తక్కువగా ఉన్నవి ఉంటాయి, ఎక్కువగా ఉన్నవి కూడా మనకు ఉంటాయి. ఇందులో నల్లరేగడి నేలలో మనకి ఏంటి తక్కువ? నైట్రోజన్, హ్యూమస్ తక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం. మరి ఎర్ర నేలల్లో ఏది తక్కువగా ఉంటుంది? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఈ రెండు కూడా ఎర్ర నేలల్లో తక్కువ ఉంటాయి. నల్లరేగడి నేలలో నైట్రోజన్, హ్యూమస్ తక్కువ ఉంటుంది. ఒండ్రు మట్టి నేలలో మన నేలల్లో సున్నము మరియు సున్నము మరియు పొటాషియం అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట ఒండ్రు మట్టి నేలల్లో. ఒండ్రు అనగానే తెలిసిపోతుంది ఇవి కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంటాయి అనేసి. అలాగే అక్కడక్కడ తూర్పు ఆంధ్ర టచ్ అవుతుంది, ఉత్తరాంధ్ర కొంచెం కొంచెం టచ్ అవుతుంది. చూసుకోండి, కోస్తాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తక్కువ వెడల్పు ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవన్నీ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కారణం కృష్ణా గోదావరి నదులు అనేటటువంటివి ప్రవహించడం వల్ల మనకి అక్కడ ఎక్కువగా మనకి వ్యాసార్థం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఏమి అనుకూలమైనటువంటి పంటలు? వరి, చెరుకు, పత్తి, పొగాకు, మొక్కజొన్న, అల్లం ఇవన్నీ కామన్. జీడి, మామిడి, కొబ్బరి, సపోటా ఇవన్నీ వేయచ్చు. ఎక్కడ? ఒండ్రు నేలల్లో. అదే అక్కడైతే మనకి నల్లరేగడి నేలలు అయితే మనం ఏమిచ్చు? పసుపు, పత్తి ఎక్కువగా వేస్తాం. మరి ఎర్ర నేలల్లో వరి, మొక్కజొన్న ఇటువంటివన్నీ వేస్తాం. ఇలా మనం ఒక్కొక్కటి యాడ్ అవుతున్న కొలది ముందు దానికి వెళ్తూ కంపారిజన్ అనేటటువంటిది మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువసేపుగా మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ యొక్క ఒండ్రు మట్టి నేలలు మనం చూసుకుంటే ఇవి ఎలా మనకు ఏర్పడతాయి? ఈ ఒండ్రు నేలలు అనేటటువంటివి ఎలా ఏర్పడతాయంటే మనకి నదులు తీసుకువచ్చే మేట వేసిన ఆ మట్టితో ఈ యొక్క ఒండ్రు నేలలు అనేటటువంటివి ఏర్పడతాయి. నదుల నుంచి మనకి మట్టి వస్తుంది కదా, ఆ మట్టితోనే ఈ నేలలు అనేటటువంటివి మనకి ఈ ఒండ్రు నేలలు అనేటటువంటివి ఏర్పడతాయి, డెల్టాలను ఏర్పరుస్తాయి. అందుకే వీటిని మనం డెల్టా నేలలు అని కూడా అనొచ్చు అన్నమాట. తర్వాత మనకి లాటరైట్ నేలలు. ఇవి దాదాపు 3% ఆక్రమించి ఉంటాయి. ఇవి ఎక్కడ పెరుగుతాయంటే కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ కొండ ప్రాంతాలకి మనకి ఇరువైపులా ఎక్కువ ఎక్కడైతే వర్షం పడుతుందో, అలాగే వర్షం లేని చోట పర్వతాల వెనక ఇక్కడ ఈ వెనక అనమాట పడతాయి. అలాగే వర్షం ఉన్న చోట కూడా ఇవి ఎక్కువగా పడతాయి అన్నమాట. ఇక్కడ వర్షం పడిన దగ్గర ఈ నేలలు ఏర్పడతాయి. ఏవి? ఈ లాటరైట్ నేలలు అనేటటువంటి మాట. ఇండైరెక్ట్గా మనం చెప్పుకుంటే పర్వతాలకు, కొండలకు ఇవి ఇరువైపులా కూడా ఉంటాయి అన్నమాట ఈ యొక్క లాటరైట్ నేలలు. అయితే వీటిని మనం జేగురు మృత్తికలు అని కూడా అంటాం. ఈ యొక్క లాటరైట్ నేలను మనం జేగురు మృత్తికలు అని కూడా అంటామన్నమాట. ఎక్కడివి ఎక్కువ చూడొచ్చు? శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు కనుమల ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ ఎత్తైన కొండలు ఉంటాయి, అంతే కదా. అక్కడ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసుకోండి, మహేంద్రగిరి, మహానది ఇక్కడ ఈ పక్కన, ఆ తర్వాత తూర్పుగోదావరి, అలాగే అరకు వ్యాలీ, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈ జిందగడ ఇవన్నీ కూడా కొండలు ఉంటాయి. అక్కడ ఎక్కువగా పాపి కొండలు ఇవన్నిటి దగ్గర కూడా మనకి వర్షం పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇవి ఎక్కడ ఎక్కువగా ఇంకా చెప్పుకోవాలంటే అత్యధిక ఉష్ణోగ్రత, అలాగే అత్యధిక నీరు, అత్యధిక తేమ, అత్యధిక వర్షపాతం ఉన్న దగ్గర మనకి ఈ లాటరైట్ నేలలు అనేటటువంటివి విస్తరిస్తాయి. ఓకేనండి. అటువంటి దగ్గర మనం ఏం వేసుకోవచ్చు? రబ్బరు, కొబ్బరి, మామిడి, వాణిజ్య పంటల టైపు మనం వేసుకోవచ్చు అనమాట, ఉద్యానవన పంటలు. 5వది ఏం చెప్పుకున్నాం? తీర ప్రాంతం ఇసుక. వీటిల్నే మనం ఇవి దాదాపుగా మనకు చూసుకుంటే ఇవి తీర ప్రాంత ఇసుక అనేటటువంటి దాదాపుగా మనకి 3 నుంచి 12 కిలోమీటర్ల దాకా ఉంటుంది అనమాట ఈ ఇసుక. ఇది తీర ప్రాంతం అనుకుంటే ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దాకా ఈ ప్రాంతం అంతా మనకి తీర ప్రాంతం అని చెప్పొచ్చు. ఇవి దాదాపుగా 2% అయితే మనకి ఉంటున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా తీర ప్రాంతం అంటే ఎక్కడ ఉంటుంది మనకి? ఎక్కువ విశాఖపట్నంలో తీర ప్రాంతం ఉంది,
నెల్లూరు జిల్లా తీర ప్రాంతం ఉంది. అలాగే ఇక్కడ విజయనగరం ఇట్లా తక్కువ ఉంటుంది. ఈ వీటిలో కూడా మనం కొబ్బరి, జీడి మామిడి ఇటువంటివి వేసుకోవచ్చు. అయితే వీటితో పాటు మనకి ఇంకా మరికొన్ని నేలలు అనేటటువంటివి మన ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. వాటినే మనం పర్వత మృత్తికలు అని అంటాం. పర్వత మృత్తికలని, వాటినే అటవీ మృత్తికలని, వాటినే కొండవాలు మృత్తికలని అంటాం. ఓకేనా? అయితే ఇవేంటంటే ఎక్కువగా మనకి ఇక్కడ సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుందన్నమాట. సారీ అండి. ఈ యొక్క పర్వత మృత్తికలు కానీ, అటవీ మృత్తికలు కానీ, కొండవాళ్ళ మృత్తికలు కానీ ఇక్కడ ఏంటి మనకు ఉంటుంది, ఎక్కువ సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ పంటలు బాగా దిగుబడి వస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక కారణం ఏంటంటే వీటిలో క్షారత్వం అనేటటువంటి తక్కువ ఉంటుంది. అంటే నేలలో ఎక్కువగా మనకి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఖనిజ లవణాలు ఎక్కువ ఉన్నాయో క్షారత్వం అక్కడ ఉండదు. తద్వారా మనకి ఏంటంటే ఎక్కువ పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మనం ఎక్కడ చూస్తాం, అరకు వ్యాలీ ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది అనమాట, అరకు దగ్గర. అలాగే మనకి ఇక్కడ ఏ పంటలు వేయచ్చు, కాఫీ, తేయాకు ఇటువంటి పంటలు వేయచ్చు అనమాట. ఇలా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేలల్ని మనం చూడవచ్చు. ముఖ్యమైన పాయింట్లు ఒకసారి చూసుకుందాం. ఒండ్రు నేలలు మనకి ఎక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు ఆ ప్రాంతం. అలాగే ఎక్కువ ఒండ్రు నేలల్లో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, సున్నము, పొటాషియం చెప్పుకున్నాం. నల్లరేగడి మృత్తికల్లో ఎక్కువగా పండే పంట పత్తి. అందుకే దీన్ని మనం ఏమన్నాం, బ్లాక్ కాటన్ సాయిల్ అన్నాం. పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ ఎర్ర నేలల్లో మనకు బాగా పండుతాయి అన్నమాట. అలాగే గ్రానైట్ శిలలు శైథిల్యం చెందక ఏర్పడేవి ఎర్ర నేలలు. అలాగే నీటి శిలలు కూడా ఇవి చెందిన మనకి ఎర్ర నేలలు వస్తాయి. మరి బసాల్ట్ శిలలు అయితే చెప్పుకున్నాం నల్లరేగడి నేలలని. మరి లాటరైట్ నేలలో అధిక శాతంలో ఉండే ఖనిజం నైట్రోజన్. లాటరైట్ నేలలకి ఎక్కువగా ఏముండాలి, అధిక వర్షపాతం అని చెప్పుకున్నాం, తేమ చెప్పుకున్నాం, వేడి చెప్పుకున్నాం, శీతోష్ణ స్థితి అని చెప్పుకున్నాం. తోటల పెంపకానికి అనువుగా ఉండేవి మనకి అవే లాటరైట్ నేలలే, ఎందుకంటే ఎక్కువగా వర్షాలు అనేటటువంటివి పడతాయి కాబట్టి. మరి జిగురు రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో గల ప్రత్యేక కేటగిరీ పంటలని చెప్పుకున్నాం ఇప్పుడే. ఏంటి, జిగురు బంకమ నుండి ఏర్పడేటటువంటివి గోధుమ వర్ణపు నేలలు అన్నమాట. అవే మనకి 24% ఉంటాయి పర్వత ప్రాంత నేలలని. కొన్ని బిట్లు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విస్తరించి ఉండే నేలలు దాదాపు ఇవి 65% ఉంటాయి అని చెప్పుకున్నాం. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇందులో తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే ఇవి మనకి దిబ్బ నేలలు, అలాగే చల్కా నేలలు అని చెప్పుకున్నాం. అలాగే వీటిలో మనకి నీరు కానీ వీటికి నీటి సదుపాయం కల్పించినట్లయితే మంచి పంటలు పండించవచ్చు అని ఎర్ర నేలల గురించి చెప్పుకున్నాం. అలాగే వీటిలో మనకు వరి, మొక్కజొన్న, జొన్న ఇటువంటి పంటలు వేయడానికి అవకాశము అనుకూలంగా ఉంటుందని చెప్పుకున్నాం. ఆ నేలలే ఎర్ర నేలలు. లాటరైట్ నేలలు వాటి గురించి కూడా మనం చెప్పుకున్నాం. లాటరైట్ నేలలు అనేటటువంటివి ఎక్కడ ఏర్పడతాయి అది కూడా మనకు తెలుసు. పర్వత ప్రాంతాలకి ఎక్కువగా వర్షపాతం ఉన్న దగ్గర, అలాగే పర్వత ప్రాంతాలకి ముందు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఎక్కడ ఉంటాయి, తీర ప్రాంతం దగ్గర, పాపికొండలు ఇటువంటి దగ్గర, అన్నిటి దగ్గర మనకు అవకాశం ఉంటుంది. అంటే పైవన్నీ. రాష్ట్రంలో ఇసుక నేలలు అతి తక్కువగా ఉన్న జిల్లా. స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం ఇసుక నేలలు అంటే ఇవి ఎర్ర నేలల కింద వస్తుంది. అలాగే ఇవి ఇసుకతో ఏర్పడతాయని కూడా చెప్పుకున్నాం.
మరి ఎర్ర నేలలో తక్కువగా ఉన్న జిల్లా ఏది అది కూడా చెప్పుకున్నాం. చిత్తూరు, గుంటూరు ఇవన్నీ చెప్పాం. అయితే ఈ నేలలు అవి కాదు. ఇవేంటంటే మనకి ఇసుక కూడా ఎక్కువ ఎక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒండ్రు నేలల్లో కూడా ఉంటుంది. ఆ కోవకు సంబంధించినటువంటిది ఇది మనకు వస్తుంది, చిత్తూరు. మరి తోటల పెంపకం ఇప్పుడే చెప్పుకున్నాం. లాటరైట్ నేలలు తోటల పెంపకాలు అయితే మనం రాష్ట్రంలో నేలల్లో ప్రధానంగా లోపించిన మూలకం స్టార్టింగ్ చెప్పుకున్నాం, జింక్. ఇలా మనం ఆంధ్రప్రదేశ్ నేలల గురించి చెప్పుకోవచ్చు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? మనకి ఇప్పుడు ప్రిలిమ్స్లో భాగంగా 3 సబ్జెక్టులు అయితే స్టార్ట్ చేసాం. ఏంటి, కరెంట్ అఫైర్స్ రన్ అవుతుంది, చూడండి ప్లేలిస్ట్లో ఉంది. అలాగే ఇండియన్ హిస్టరీ రన్ అవుతుంది. ఓకే, అలాగే ఏపీ జాగ్రఫీ కూడా రన్ అవుతుంది. ఇంకేమున్నాయి? 2 ఉన్నాయి, మెంటల్ ఎబిలిటీ అలాగే సామాజిక శాస్త్రం అని అనొచ్చు, సొసైటీ. ఇదొక్కటే మనకి ఉందన్నమాట. ఈ 2 ఉన్నాయి. ఇవి కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా మనకి ఏంటంటే మెయిన్స్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి ఇక ఇవి కొంచెం తగ్గించి మనకి మెయిన్స్ అనేటటువంటిది పెంచుతాను. మెయిన్స్ సబ్జెక్టులకి మనం ముందు కంప్లీట్ చేసుకుంటే ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా మనకి ఈజీగా క్లియర్ చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ మనం మెయిన్ సబ్జెక్ట్స్కి డిస్కషన్ అనేటటువంటిది ఉంటుంది. మీకేమైనా ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ కావాలంటే చెప్పండి, అవి కూడా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? మెయిన్స్ అయితే ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాం. ఓకేనా? 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకు మెయిన్ సిరీస్. హిస్టరీ, ఏపీ హిస్టరీ అలాగే ఎకానమీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టార్ట్ చేస్తాం. ఎకానమీలో మనకి ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కలిపేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు మనకి. అలాగే హిస్టరీ ఉంటుంది, పాలిటీ. హిస్టరీ, పాలిటీ నాకు తెలిసి చదువుకోగలరు. సో డెప్త్ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే మనకి ఎకానమీ ఈజీ అనుకుంటాం కానీ మనకి బడ్జెట్ అలాగే సర్వే చదువుకోవాలి. అవి ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి, మంచి ఉపయోగం అయితే మీకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.